హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగుల సమస్యలపై సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ డిమాండ్ అయితే చేసిందండి. గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగా తరచూ వేధింపులు గురి కావడంతో పాటు తరచూ ఏసీబీ కేసులతో ఉద్యోగులు మానసికంగా నరకం చూశారని ఆవేదననైతే వ్యక్తం చేశారు. ఇక తహసీల్దారు కార్యాలయాల్లోని కనీస సదుపాయాలు కూడా కల్పన చేయాలని, సిబ్బంది నియామకాలు, నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక జనజీవనంతో నిత్యం మమేకమవుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో అమల్లో కీలక భూమిక పోషిస్తున్నటువంటి రెవెన్యూ ఉద్యోగులకి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అయితే కోరారండి. ఇందులో భాగంగానే మంగళవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీ జేఏసీ అమరావతి ఈ విధంగా చైర్మన్ బొప్పరాజు గారు అయితే ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాలని కలుసుకొని సమస్యలను వివరించి ఈ మేరకి వినతి పత్రం కూడా అందజేశారండి. మొత్తానికి ఈ విధంగా అయితే సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరడం అయితే జరిగింది. అయితే కొందరు ఉద్యోగులు ఈ విధంగా అయితే భావిస్తున్నారండి. పిఆర్సీ అదేవిధంగా ఓపీఎస్ ఐఆర్లను ఉద్యోగ నాయకులు స్వలాభం కోసం కాకుండా ఉద్యోగుల హక్కుల అవసరాలను విషయంలో ఈ విధంగా గౌరవ నాయకులను అయితే కోరుతున్నారండి. ఇప్పటి నాయకులపై ఉద్యోగులకి నమ్మకం పోయిందనే చెప్పాలి. ఇక చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వానికి భయపడతారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు అయినా, అప్పుడు జగన్ అయినా, రేపు మరి ఎవరైనా సరే భయపడకుండా హక్కుల సాధన కోసం కృషి చేసిన వాడే నిస్వార్థ నాయకులకు గుర్తింపు వస్తుందని గ్రహించాలి. ఉద్యోగుల ఆశలపై, హక్కులపై నీళ్లు చల్లకుండా హక్కులు సాధించాలని కోరుతున్నారండి ఉద్యోగులైతే. ఇక ఉద్యోగుల నాయకులు వారి అవసరాల నిమిత్తం పోరాటం నీరు కార్చవద్దని చిన్న ఉద్యోగి మొదలు పెద్ద ఉద్యోగుల వరకు కూడా ఈ విషయాన్ని అయితే కోరుకుంటూ ఉన్నారు. మొదటి నెల జీతాలు వస్తున్నాయని విషయం పెద్ద గొప్పగా అనుకుంటున్నారు. ఇక జీతాలు ఒక రోజు లేట్ అయినా 10 రోజులు కట్ అయినా అది కాదు ముఖ్యం. అది ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది, అది వారి బాధ్యత. ఐఆర్, పిఆర్సీ, ఓపీఎస్ సాధించాలని నాయకులు కృషి చేయాలని ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా అయితే కోరుకుంటూ ఉన్నారండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.